ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో సోహన్ లాల్ గారు రచించినటువంటి శాంతికై అన్వేషణ వ్యాసం తెలుసుకుందాం. సాయిరామ్. మానవుల మనసులలో సమరసము ఉత్పన్నమగునని అంటారు. అలాగనే శాంతి కూడా ఉత్పన్నమగును. ఆధునిక ప్రపంచంలో శాంతి అతి అరుదైనదై ఉన్నది. ఢిల్లీలోను భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనే కాకుండా వియత్నాం, పశ్చిమ ఆసియా, చైనా, రష్యా సరిహద్దుల్లోనూ ప్రపంచంలోని ఇతర ప్రాంతంలోనూ అపనమ్మకము, అశాంతి, ఏదో ఒక రకమైన వైరుధ్యము ప్రబలి ఉన్నది. ఇటు మానసిక శారీరక కలవరముల మధ్య కాదు, ఈ కలవరముల కారణముల వలన శాంతి కొరకై నిర్విరామ కృషి జరుగుతున్నది. ఐక్యరాజ్యముల శాంతి సదస్సులు, ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సమావేశములు, నిరాయుధీకరణ సదస్సులు మొదలైనవి పూర్వము కన్నా అతి చురుకుగా పనిచేయుచున్నవి. అయినను అసలైన శాంతి అందకుండా ఉన్నది. నిజమైన శాంతి కొరకు ఎక్కడ అన్వేషించవలేను? నా సోదరుడు రతన్లాల్తో 2 సంవత్సరముల క్రితము పుట్టపర్తి వెళ్ళినాను. బాబావారి సమక్షమున నన్ను తీసుకొని వెళ్ళినాడు. బాబావారిని దర్శించుటకు, బాబావారితో సంభాషించుటకు, బాబావారి వద్ద నుండి సుఖశాంతులు అందుకున్నటకు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల ప్రజలకే కాక రాజకుమారులు, డాక్టర్లు, మహారాజులు, ఐరోపా, అమెరికా దేశంలోని వారు కూడా రావటం చూచి ఆశ్చర్యపోయినాను. అస్వస్థులు రోగ నివారణార్థము అమెరికాకు పోవటం నాకు తెలుసు. జీవిత ధ్యేయమును చక్కగా అవగాహన చేసుకున్నటకు అమెరికా దేశస్తులు పుట్టపర్తికి రావటం ఇక్కడ చూచినాను. సర్వ విధములైన భోగములకు అలవాటు పడిన వారు వాటి లేమికి ఖాతరు చేయకుండా ప్రాపంచిక వాంఛలను పోగొట్టుకున్నకై సంసిద్ధులై ఉన్నారు. ఇతర ప్రదేశములలో దొరకని దానికై, అంతకు పూర్వము అనుభవించని దానికై వాళ్ళు నేల మీద పవళిస్తున్నారు. భోజనము మొదలుకొని సర్వమును త్యజించుతున్నారు. బాబా వారి దివ్య దర్శనం వలన, బాబా దివ్య ప్రబోధనల వలన వాళ్ళకు కలుగు శాంతిని వారు మిగతా వాటి అన్నిటికన్నా ఎక్కువ విలువైనదిగా భావిస్తున్నారు. పుట్టపర్తి, బొంబాయి, వైట్ఫీల్డ్లోనూ బాబా వారి దివ్య ప్రబోధన అదృష్టము నాకు కలిగినది. ఆ దివ్యోపన్యాసములను విని నేర్చుకొని ఆధ్యాత్మిక సంపత్తి అభివృద్ధిపరచుకొని పటిష్టమైన మనోధైర్యముతో తిరిగి వెళ్ళుటకు వేలాది ప్రజలు ఆ ప్రబోధనలు ఆలకించినారు. వారందరూ తెలివైన వారు, ప్రాపంచిక జీవితంలో ఉన్నత స్థాయి అందుకున్నవారు. భక్తితో, శాంతియుతముగా, క్రమశిక్షణతో వాళ్ళందరూ కూర్చున్నారు. అంత జనబాహుళ్యము ఉన్నను వాళ్ళని అదుపులో పెట్టవలసిన అగత్యమే కలగలేదు. వాళ్ళు దివ్యమైన అవతార పురుషుని సమక్షములో ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి కొరకు ఆ దివ్యమూర్తిని అభ్యర్థించుతారు. వాళ్ళ ఆత్మానందము వదనముల ద్వారా ఆశాకిరణమై ప్రకాశించున్నది. ఆ దృశ్యము దివ్యమైనది. అంతకు పూర్వము నేను కని విని ఎరుగనది. సశేషం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.